Hi friends, I'm Kanchana, advocate. Today I'm dealing with procedure of in-country relative adoption in Telugu. The provision of law is 54 of Adoption Regulations 2022. Regulation 54 in-country relative adoption గురించి తెలియజేస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రాస్పెక్టివ్ అడాప్టివ్ పేరెంట్స్ డిజిగ్నేటెడ్ పోర్టల్కి వెళ్ళి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తో రిజిస్టర్ చేసుకోవాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనేది షెడ్యూల్ 6 లో తెలియజేస్తుంది. రెండవది కన్సెంట్ ఆఫ్ బయోలాజికల్ పేరెంట్స్ ఈజ్ నెసరీ. ఆ కన్సెంట్ ఎలా ఇవ్వాలి అనే దాని గురించి షెడ్యూల్ 19 లో తెలియజేస్తుంది. థర్డ్ థింగ్ ఇస్ కన్సెంట్ ఆఫ్ చైల్డ్. ఒకవేళ చైల్డ్ 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువైనట్లయితే కన్సెంట్ ఆఫ్ చైల్డ్ కావాలి. దానికి కౌంటర్ సైన్ అనేది బయోలాజికల్ పేరెంట్స్ చేయాలి. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎఫిడవిట్ ఆఫ్ ద ప్రాస్పెక్టివ్ అడాప్టివ్ పేరెంట్స్ విత్ రిగార్డ్ టు వాళ్ళ సోషల్ అండ్ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి ఇవ్వవలసి ఉంటుంది. అది ఎలా ఉండాలి అంటే షెడ్యూల్ 24లో చెప్పే ప్రకారం వాళ్ళ ఎఫిడవిట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ప్రాస్పెక్టివ్ అడాప్టివ్ పేరెంట్స్ని అంటే ఎంక్వైరీ చేస్తారు. ఎవరు చేస్తారు అంటే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ప్రాస్పెక్టివ్ అడాప్టివ్ పేరెంట్స్ వీళ్ళు ఇచ్చే ఎఫిడవిట్ కరెక్టా కాదా అనేది ఎంక్వైరీ చేస్తుంది, వెరిఫికేషన్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ స్టేట్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ ఫర్దర్ తర్వాత కేసుని ఏజెన్సీకి పంపిస్తాయి అన్నమాట. అథారిటీకి పంపిస్తాయి. దానికంటే ముందు ప్రీ అప్రూవల్ సర్టిఫికేట్ అనేది స్టేట్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ అనేది ఇస్తుందన్నమాట. ఇది ఇచ్చిన తర్వాత ఆ కేసుని అథారిటీకి పంపిస్తారు. ఓకే, ఆఫ్టర్ స్క్రూటినీ ఆఫ్ ద అప్లికేషన్ బై ద డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అనేది ఈ అడాప్షన్ ఇన్ కంట్రీ రిలేటివ్ అడాప్షన్ అప్లికేషన్ స్క్రూటినీ చేసిన తర్వాత యాజ్ పర్ షెడ్యూల్ 30 ఆఫ్ ద అడాప్షన్ రెగ్యులేషన్స్ అనేది డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ రిఫర్ చేస్తుంది అనమాట డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. ఎక్కడ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ చేస్తుంది అంటే ఆ చైల్డ్ ఎక్కడైతే నివసిస్తుందో ఆ కన్సర్న్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కి ఈ అప్లికేషన్ ని పంపిస్తారు బై ద డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్. తర్వాత డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అడాప్షన్ ఆర్డర్స్ ఇష్యూ చేసిన తర్వాత ఆ సర్టిఫైడ్ కాపీని డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అడాప్టివ్ పేరెంట్స్కి ఇంకా అథారిటీకి పోర్టల్ ద్వారా కాపీస్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది అన్నమాట. దిస్ ఇస్ ద ప్రొసీజర్. థ్యాంక్ యూ.